రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. జగిత్యాల జిల్లాలోని కొండగట్టుకు వెళ్తున్న క్వాలిస్ వాహనం అదుపు తప్పి కెనాల్లో బోల్తపడింది. ఇక ఈ ప్రమాదంలో 14 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ కు చెందిన ఓ కుటుంబం వేములవాడ దర్శనం అనంతరం కొండగట్టు బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 3 చిన్నారులు 5 మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రను వెంటనే జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టుకు వెళ్తున్న క్వాలిస్ వాహనం అదుపు తప్పి కెనాల్లో బోల్తపడింది. ఇక ఈ ప్రమాదంలో 14 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ కు చెందిన ఓ కుటుంబం వేములవాడ దర్శన అనంతరం ఇక బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ఈ ఘటనలో 3 చిన్నారులు 5 మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రను వెంటనే జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ప్రవీణ్, మరి ప్రస్తుతం ఆ యొక్క ప్రయాణికులకు సంబంధించి మరి 14 మంది ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, మరి వైద్యులు ఏమంటున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. అయితే జగిత్యాల జిల్లా నాచుపల్లి రోడ్ వద్ద కొండగట్టు సమీపంలో కొండగట్టుకు వెళ్తున్నటువంటి ప్రయాణికులు క్వాలిస్ లో అయితే వేములవాడ దర్శనం చేసుకొని అయితే కొండగట్టు అంజనాన్ని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఏదైతే ఘాట్ రోడ్ ఉందో ఆ ఘాట్ రోడ్ ను ప్రయాణం చేస్తుండగా క్వాలిస్ కు సంబంధించిన బ్రేకులు ఫెయిల్ కావడంతో అయితే డ్రైవర్ కి ఎలాంటి అర్థం కాని పరిస్థితిలో అయితే కల్వర్టు గుద్దుకోవడం జరిగింది. అయితే కల్వర్టు పక్కన ఉన్నటువంటి కెనాల్లో అయితే పడడం జరిగింది. పడడంతోనే దాదాపు 14 మంది ఉన్నట్టయితే తెలుస్తున్నది. మహిళలు 5 అయితే చిన్నారులు 3 తో పాటు మిగతా వారు యువకులు అయితే ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే వారికి అయితే తీవ్ర గాయాలైనాయి. తీవ్ర గాయాలు కావడంతో జగిత్యాల ఏరియా హాస్పిటల్కి అయితే కొందరు తరలించారు. ప్రమాదం తీవ్రత ఎక్కువ ఉండడంతో సీరియస్ గా ఉన్న ఎవరైతే 3 ఉన్నారో వారిని అయితే కరీంనగర్ హాస్పిటల్ తరలించినట్టు తెలుస్తున్నది. అయితే ప్రస్తుతానికి అయితే ప్రాణాపాయం అయితే లేదు. అయితే అక్కడ ఉన్న ఎవరైతే క్వాలిస్ లో ఉన్న డ్రైవర్ కానీ తర్వాత యువకులు కానీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మహిళలకు కానీ ఇటు చిన్నపిల్లలకు తీవ్ర గాయాలైనట్టయితే తెలుస్తున్నది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.